నేను రేపే లండన్ వెళ్తానని గంగతో చెప్పడం అయితే చెప్పేశాను. కానీ తను ఒకవేళ నన్ను ఆపకపోతే అప్పుడు? అంటే నేను వినాలనుకుంటున్నది, ఒకవేళ తను అనకపోయినట్లయితే అప్పుడేం చేయటం? వెళ్ళిపోవాలి నేను గంగను వదిలేసి. నో 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 నో, ఐ కాంట్ డూ దట్. మరేం చేయను చెప్పనా తనతో? నేను తన నూరికే బాధ పెడుతున్నానని చెప్పనా? తన ప్రేమని పరీక్షిస్తున్నానని చెప్పేనా? ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. నేను అలా లండన్ వెళ్ళిపోలేను. సాగర్, ఇదేంటి ఇంత రాత్రి వేళ ఇక్కడున్నావు? అబ్బే ఏం లేదు, నాకు నిద్ర రావటం లేదు. నాకు కూడా నిద్ర రావడం లేదు. నిద్రపోవడానికి చాలా ప్రయత్నించాను, కానీ నిద్ర పట్టలేదు. టీ తాగుతావా? ఇదిగో సాగర్, తాగు. థ్యాంక్ యూ. సాగర్, నీ ఆరోగ్యం ఎలా ఉంది? దేనికో బాధపడుతున్నట్టున్నా? మమ్మీ అలాంటిదేం లేదు, నేను బానే ఉన్నాను. సరే అయితే, నువ్వు అంటున్నావు కనుక ఒప్పుకుంటున్నా. కానీ నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏంటి, ఏం జరిగింది? మీ డాడీతో గొడవ పడ్డాను. మీ డాడీ ఏం చేశారో తెలుసా? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయనకి తీరిక లేకుండా పోయింది. వచ్చినప్పటి నుంచి కనీసం మాట్లాడడానికి కూడా తీరిక లేదు. పుస్తకాలు చదువుతారు, లేదంటే ఫోను. నేను కూడా చెప్పేశాను, మీకు అంతగా టైం లేకపోతే నేను మీతో మాట్లాడనని. నేను ఇంకేం చేయలేను. అవునా? నీకు నవ్వొస్తుందా? లేదు, ఆలోచిస్తున్నాను. సరేగా నాకు సంగతి చెప్పు. నువ్వు అసలు 1 మినిట్ కూడా డాడీతో మాట్లాడకుండా ఉండగలవా? ఉండలేవు కదా. నువ్వు ఊరికే టెన్షన్ పడకు. డాడీకి కూడా అదే పరిస్థితి. చూస్తావుగా, నువ్వు కాసేపట్లో వచ్చేస్తారు. తన లావుపాటి పుస్తకాలు, ఫోను అన్నీ వదిలేసి నీ అలక తీర్చడానికి వస్తారు. చూస్తుండు. నువ్వన్నది నిజమే. నేను ఒక్క నిమిషం కూడా మీ నాన్న లేకుండా ఉండలేను. నువ్వే ఆలోచించు, నేను 7 ఏళ్లు మీ నాన్నగారు లేకుండా విదేశాల్లో ఎలా గడుపుంటానో నువ్వే ఆలోచించు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,